డీప్ ఫేక్ అంటే ఫొటోస్ మాత్రమే కాదు. ఇప్పుడు వాయిస్, వీడియోస్, ఫేస్, ఎమోషన్స్, ఈవెన్ లైవ్ కాల్ కూడా మనం ఫేక్ చేయగలుగుతున్నాం. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం డీప్ ఫేక్ ఎలా ఎవాల్వ్ అయ్యాయో, ఇమేజ్ దాటి సింథటిక్ మీడియా ఎలా పెరిగిందో, ఈ డీప్ ఫేక్ ద్వారా రిస్క్, రియాలిటీ, ఫ్యూచర్ ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ డీప్ ఫేక్ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. డీప్ ఫేక్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని రియల్ పర్సన్ ని లాగా ఫేక్ కంటెంట్ క్రియేట్ చేయడం. ఈ డీప్ ఫేక్ వచ్చిన కొత్తలో దీన్ని ఎలా వాడేవారంటే ఫేక్ ఇమేజెస్, ఫేస్ స్వాపింగ్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ డీప్ ఫేక్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా వాడుతున్నారంటే ఏఐ వాయిస్ క్లోనింగ్, ఫుల్ ఏఐ వీడియోస్, ఫేక్ ఇంటర్వ్యూస్, స్కామ్ కాల్స్ కూడా మనకు వస్తాయి అన్నోన్ వాయిస్ నుండి. ఏఐ మన రియల్ డేటాని ట్రైన్ అయ్యి మనకి తెలియకుండానే పర్ఫెక్ట్ ఇమిటేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇది ఇప్పుడు టూ మచ్ రియల్ అయిపోయింది. ఈ ఏఐ డీప్ ఫేక్ యూజ్ చేసుకొని చాలా మంది హ్యాకర్స్ మనకి ఫోన్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు వాళ్ళు రియల్ మనకు తెలిసిన ఫ్రెండ్స్ లాగా గానీ, ఫ్యామిలీస్ గానీ లాగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే సేమ్ మనం మాట్లాడినట్టే మాట్లాడతారు. ఎందుకంటే అది డీప్ ఫేక్ వల్ల. ఉదాహరణకి చెప్పుకుందాం ఎలా మాట్లాడతారో. మీ ఫ్రెండ్ వాయిస్ కాల్ వస్తుంది. అర్జెంట్ గా మనీ పంపమని అడుగుతారు. ఆ వాయిస్ 100% ఒరిజినల్ పర్సన్ లాగా ఉంటుంది. దానికి మీరు వెనక ముందు చూసుకోకుండా మనీ అనేది పంపిస్తారు. ఒక్కసారి ఇది చెక్ చేసుకోండి. నిజంగా మీ ఫ్రెండ్ అడిగాడా లేదా అనేది. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఈ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ డీప్ ఫేక్ ని యూజ్ చేసుకుంటూ ఏఐ వీడియో అవతార్స్, వీటి ద్వారా కూడా చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా అనలేని మాటలు కూడా అంటున్నట్టు సృష్టించవచ్చు దీన్ని యూజ్ చేసుకుని. ఇప్పుడు మనం సపోజ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. పెహల్గామ్ అటాక్ లో ఇండియా ఏం చేసింది? సింధూర్ అనే మన ఒక ఆపరేషన్ పెట్టి పాకిస్తాన్ మీదకి వెళ్ళింది. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు? మన ఇండియా మీద ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేశారు. ఈ డీప్ ఫేక్ ని వాడుకునే. ఇండియా సత్తా ఏంటో మనకు మాత్రమే తెలుసు. మన ఇండియా ఏం చేసిందో. కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ డీప్ ఫేక్ ని యూజ్ చేసి ఫేక్ ఇమేజెస్ ని సృష్టించారు. ఫేక్ ఇమేజెస్, ఫేక్ న్యూస్ ని, జరగలేని న్యూస్ ని కూడా వాళ్ళు జరిగినట్టు చూపించారనమాట. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నోన్ న్యూస్ కానీ స్ప్రెడ్ చేయడం చాలా తప్పు. ఈ డీప్ ఫేక్ ద్వారా చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ ఉంటారు. ఎక్కడో ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు ఈ సీఈఓస్. వీళ్ళు ఏం చేస్తారంటే హ్యాకర్స్ గానీ, థర్డ్ పర్సన్ ఎవరైనా సరే ఈ స్పీచ్ ని తీసుకొని డీప్ ఫేక్ లో వాళ్ళకు సృష్టిస్తారు వేరే రకంగా. దాని ద్వారా మీకు ఏంటంటే చాలా నెగిటివ్. ఇప్పుడు ఎవరైనా ప్రమోషన్స్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఇప్పుడు సెలబ్రిటీస్ ప్రమోషన్ చేయాలంటే చాలా కాస్ట్ అయితే తీసుకుంటారు. ఈ డీప్ ఫేక్ ని యూజ్ చేసి ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నారు. ముఖ్యంగా మన ఇండియాలో పొలిటీషియన్స్ స్పీచ్, ఈ పొలిటీషియన్ స్పీచ్ కూడా ఈ ఏఐ ద్వారా మార్చేస్తూ ఉంటున్నారు. ఒక్కసారి మనం జాగ్రత్తగా చెక్ చేయాలి. ఇలాంటి ఫేక్ న్యూసెస్ చూసినప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఏమైనా వాటర్ మార్క్ ఉందా లేదా అని చూసుకుంటూ వెళ్ళాలి. సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చే ప్రతి వీడియోని గుడ్డిగా అయితే ఫాలో అవ్వకూడదు. అది రియలా కాదో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మ్యానిపులేషన్. ఏఐ కూడా ఇది చేయగలదు. ఉదాహరణ చూసుకుంటే ఫియర్ ని యాడ్ చేస్తది, యాంగ్రీని యాడ్ చేస్తది, మన ఫేస్ మీద ఉన్న ఎక్స్‌ప్రెషన్ కూడా మార్చగలదు ఈ ఏఐ తలుచుకుంటే. ఆల్రెడీ తలుచుకోవడం కాదు, ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మైండ్ లో మనకు ఒక ఆలోచన వస్తది. ఇది రియలా లేదా ఫ్రిక్షనా అని. కన్‌ఫ్యూజన్ లో మన మైండ్ అనేది బ్లర్ అయిపోతుంది. ఇలాంటివి చూసినప్పుడు. ఎవరి మీద కాదు, మన మీద జరిగినప్పుడే మనకు ఫస్ట్ మనకు ఆ థాట్ వస్తది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రియల్ రిస్క్ ఏమైనా ఉంటుందా ఇందులో? ఖచ్చితంగా ఉంటది. ఫస్ట్ వన్ వచ్చి ఫైనాన్షియల్ స్కామ్స్. ఇందులో ఏం జరుగుతాయంటే ఇందాక చెప్పినట్టే సీఈఓ డీప్ ఫేక్, వాయిస్ స్కామ్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ వీడియోస్, క్రిప్టో అండ్ ట్రేడింగ్ ఫ్రాడ్స్, పొలిటికల్ మ్యానిపులేషన్ లో ఫేక్ స్పీచ్ బిఫోర్ ఎలక్షన్. ఏమైనా ఫేక్ ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఆ హామీలు ఇస్తారు కదా, అందులో కూడా ఫేక్ చేసి అప్లోడ్ చేసేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఎలక్షన్స్ లో ఒక పార్టీ ఇంకో పార్టీకి ఒక వ్యక్తిని కించపరిచినట్టు ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం. అది రియల్ గా అయితే కాదు. ఈ డీప్ ఫేక్ ని యూజ్ చేసుకుని కూడా అయి ఉండొచ్చు. అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది రియలా కాదా? ఒక వీడియో పెట్టగానే మనం ఎప్పుడు దాన్ని హైలైట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థింక్ చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో డీప్ ఫేక్ ని యూజ్ చేశారా లేకపోతే రియల్ వీడియో? అది కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా జరిగేది ఏంటంటే మాస్ మిస్ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అవ్వలేని హామీలు కూడా ఇచ్చినట్టు ఒక మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది. చాలా నోట్లోంచి మనం వింటూనే ఉంటున్నాం. అది మన మనుషులు చేసేది ఏఐ ఇంకా స్పీడ్ గా చేయగలదు ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల. అందుకనే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ని చూసుకోండి. ఈ డీఫేక్ ఇచ్చే మిస్ఇన్ఫర్మేషన్ ని అస్సలు ఫాలో అవ్వకండి. మెయిన్లీ పర్సనల్ రిప్యుటేషన్ డ్యామేజ్. ఇది చాలా మందికి ఏదో విధంగా
తగిలే ఉంటది. మనలాంటోళ్ళనైతే ఫ్రెండ్స్ ద్వారా గాని ఏమైనా మనకు రావచ్చు. ఏఐ ద్వారా ఏదో ఒక మన ఫన్నీగా ఏమైనా ఇమేజ్ క్రియేట్ చేసి, వీడియో క్రియేట్ చేసి పెట్టొచ్చు. ఇలా జరుగుతుంటాయి ఫ్రెండ్స్ మధ్యన గాని, ఇలాగ మనం బయట కూడా చూస్తుంటాం. హీరోస్ పరంగా గాని, పొలిటీషియన్స్ పరంగా గాని ఏవన్నైనా చూస్తాం. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫేక్ వీడియోస్‌ని మామూలు నార్మల్ పీపుల్స్‌కి అటాచ్ చేసి, ఆళ్ళని డీప్ ఫేక్ కింద మార్చి పెట్టడం అన్నమాట. ఇది గూడా పర్సనల్ రిప్యుటేషన్ డ్యామేజ్ కిందే వస్తది. రివెంజ్ డీప్ ఫేక్. చెప్పాను కదా! మా ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మన రివెంజ్ తీర్చుకోవడానికి ఇలాంటివి కూడా చేయొచ్చు. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మన ఇమేజెస్ గాని ఎక్కువ సోషల్ మీడియాలో ఆటిల్లో గాని లీక్ అయ్యి ఉన్నాయి అంటే ఎక్కువ మనం పెడుతూ ఉంటాం. సెల్ఫీస్ గాని ఏమైనా పెట్టి దాన్ని యూజ్ చేసి కూడా మనం డీప్ ఫేక్ అయితే చేయొచ్చు. ఎవరైతే ఫేస్ పెట్టడం ఇష్టం లేదో వెంటనే మీ ప్రొఫైల్ అనేది డిలీట్ చేసేయండి. మెయిన్‌లీ ఇలాంటివి జరిగినప్పుడు మన కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కూడా బాగా డిస్టర్బ్ అవుతది. ఇలా ఏమైనా డీప్ ఫేక్స్ మనం చూడకూడనిది ఏమైనా చూసి మన తరపు ఏమైనా సంథింగ్ ఎలాగంటే మీకు ఎలా చెప్పనంటే ఏమైనా మనం పొరుగుగా అనుకునే పనులు మనం ఈ డీప్ ఫేక్ వల్ల మనకి పోతే చాలా బాధగా ఉంటది. దానివల్ల మనకి మన కెరియర్ గాని, మెంటల్ హెల్త్ గాని చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. కాబట్టి డీప్ ఫేక్ అనేది ఎక్కువ మీ సెన్సిటివ్ ఫ్రెండ్స్‌కైతే యూజ్ చేయకండి. రివెంజ్ తీసుకోవాలనుకుంటే. చెయ్యొచ్చు. మరీ డీప్‌గా పర్సనల్‌గా అయితే చేయకూడదు. మీ ఫ్రెండ్స్ మీదకి గూడా ఇలాంటివి చేయడం చాలా తప్పు. ఇవి చేయకుండా మానేయండి. సెన్సిటివ్ ఉన్నవాళ్ళైతే ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి. సెన్సిటివ్ విషయాలు మీ డీప్ ఫేక్ చేయడం వల్ల వాళ్ళది తీసుకోలేరు. కొంతమంది టేక్ ఇట్ ఈజీ లాగుంటది. కొంతమందయితే తీసుకోలేరు. ఇది మాత్రం యూజ్ చేయకపోవడం చాలా మంచిది. ఈ డీప్ ఫేక్‌ని మనం డిటెక్ట్ చేయొచ్చా? మీకు అందరికొచ్చే క్వెషన్ ఇది. ఇందులో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ 2 ఉన్నాయి. గుడ్ న్యూస్ వచ్చి చెయ్యొచ్చు. బ్యాడ్ న్యూస్ వచ్చి అన్ని వేళలా ఇది ఉపయోగపడదు. కరెంట్ సొల్యూషన్ వచ్చి ఏఐ డిటెక్షన్ టూల్స్ ఉంటాయి. అవి యూజ్ చేసుకోవచ్చు. ఈ డీప్ ఫేక్ అవునా? కాదా? అని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మినిమమ్ ఎలా చూసుకున్నప్పుడు జెమినైలో గాని, చాట్‌జిపిటీలో గాని ఇప్పుడు మనం వీడియో పెట్టి, ఈ వీడియో రియలా కాదని పెడితే అదే మనకి మనం ప్రాంప్ట్ కొట్టి మనం సెర్చ్ చేస్తే అదే చెప్పేస్తుంది. ఇది ఫేకా? రియలా? అని. అలా కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఈ వీడియో రియలా? కాదా? అని. మెయిన్‌లీ ప్రతి డీప్ ఫేక్‌కి వాటర్ మార్క్ అనేది ఇంపార్టెంట్. ఏ డీప్ ఫేక్ ఫ్రీగా అయితే ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా సరే వాటర్ మార్క్ కంపల్సరీగా ఉంటది. ఆ వాటర్ మార్క్ అనేది చూసుకోండి. వాటర్ మార్క్ ద్వారా తెలిసిపోద్ది. ఇది రియలా? కాదా? అని. అదొకటి చెక్ చేసుకోవాలి. కంటెంట్ వెరిఫికేషన్ సిస్టమ్. చెప్పాను కదా! మనం ఏ టూల్ మనం లేనప్పుడు ఈ ఆన్‌లైన్ ఇప్పుడు ఏఐ వచ్చేసాయి కదా! ఏఐతోనే కనిపెట్టుకోవాలి మనం. జెమినీ అని, చాట్ జీపీటీ అని ఆటిలతోనే కనిపెట్టుకుంటూ వెళ్ళాలి మనం. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఏఐ క్రియేట్ చేస్తది. ఏఐ డిటెక్ట్ చేస్తది. ఇదొక ఎండ్‌లెస్ రేస్ అన్నమాట. ఇందులో మనం పరిగెట్టుకుంటూ వెళ్ళడమే. సో, దీని మీదైతే మనకి అవేర్‌నెస్ ఉండాలి. స్ట్రాంగ్ డిఫెన్స్ అనేది చేస్తూ ఉండాలి ఈ ఏఐ మీద. ఈ సింథటిక్ మీడియాలో డేంజర్స్ మాత్రమే కాదు, పాసిబుల్ యూజెస్ గూడా ఉన్నాయి. ఉదాహరణ చెప్పుకుంటే మూవీస్ అండ్ వీఎఫ్ఎక్స్. ఏఐని యూజ్ చేసుకొని ఇవి కూడా వాడుకోవచ్చు మనం. చాలా బాగా వాడుకోవచ్చు. ఎడ్యుకేషన్ సిమ్యులేషన్స్. మనం ఏదైనా సరే ఎడ్యుకేషన్ నేర్చుకోవాలన్నా ఒకప్పుడు ఎడ్యుకేషన్ నేర్చుకోవాలంటే టీచర్స్ హెల్ప్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు కూడా కావాలి టీచర్ హెల్ప్. కానీ మన ప్రతి డౌట్‌ని ఏఐ అనేది క్లారిఫై అనేది చేస్తుంది. ముఖ్యంగా యాక్సెసిబిలిటీ. ఈ ఏఐ అనేది మనకి ప్రతి ఫోను ఆండ్రాయిడ్ గాని, ఐఫోన్ గాని ఏ ఫోన్‌లో అయినా యాక్సెసిబిలిటీ అనేది ఉంటది. ఇది గొప్ప వరం అనుకోవచ్చు. వర్చువల్ టీచర్స్ అండ్ ట్రైనర్స్. ఇదివరకైతే యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నారు. ఇప్పుడు ఏఐ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. అవే టీచర్స్ అవుతాయి. అవే ట్రైనర్స్ అవుతాయి. కానీ ఇవి యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో మన నమ్మకం అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ అనేది అయిపోతుంది. మనం ఏమైనా ప్రూఫ్ పెట్టాలన్నా ముందు అది మ్యాండేటరీ అయిపోతుంది. డిజిటల్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా క్రిటికల్‌గా మారిపోతుంది. ఈ ఏఐ వల్ల. ఈ డీఫేక్ ద్వారా మీకు మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అన్‌లెస్ వర్చువల్ కంటెంట్‌ని నమ్మవద్దు. అది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. మీ మల్టీ సోర్స్‌ని వెరిఫై చేసుకోండి. వాయిస్ కాల్ ద్వారా అది కన్ఫర్మ్ అన్నా అది నిజమైతే కాదు. ఓ వాయిస్ కాల్ వచ్చినా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మీ మధ్యన ఏం జరిగాయో సంభాషణ గురించి ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ ఇందాక చెప్పినట్టు మీ ఫ్రెండే కాల్ చేస్తాడు. మీ ఫ్రెండ్‌కి మీ మధ్యన జరిగిన ఒక సంభాషణ గురించి అడగండి. ఇది డీప్ ఫేక్ అయితే చేయలేదు. మెయిన్‌లీ మన సిస్టమ్స్ గాని, మొబైల్స్ గాని, ఏమైనా అకౌంట్స్ గాని 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. అది పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎడ్యుకేట్ చేయండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్‌కి. ఎస్పెషల్లీ మీ పేరెంట్స్‌కి ఎడ్యుకేట్ అయితే చేయండి వీటి గురించి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ స్మార్ట్ అయితే మనం దానికన్నా స్మార్ట్ అవ్వాలి. డీఫేక్స్ అనేవి ఫ్యూచర్‌లో పెరుగుతూ వస్తున్నాయి. మనకు గూడా అవేర్‌నెస్ అనేది పెరగాలి. ఈ వీడియో మిమ్మల్ని ఆలోచించేలా చేసిందా? అయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి కంపల్సరీగా షేర్ చేయండి. వాళ్ళు తెలుసుకోవాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకనేది ఫస్ట్‌గా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. ఇప్పుడు ఆఫర్స్ అనేది వస్తున్నాయి. గ్రేట్ ఇండియా సేల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్‌లో
మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే టెలిగ్రామ్ ఛానల్‌కి జాయిన్ అవ్వండి. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఎక్సైటింగ్ డీల్స్ అన్నీ వెంటనే మీ మొబైల్‌కి నోటిఫికేషన్ వస్తాయి. వెంటనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్‌కి. డీల్స్ మిస్ అవ్వకూడదంటే.